Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నీ దేవుడైన యెహోవా నీ రాబడంతటిలోను నీ చేతి పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 15వ వచనం. The Lord your God will bless you in all your produce and in all the work of your hands. Deuteronomy chapter 16 verses 15. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరితో తెలియజేస్తున్నారు. చూడండి, ఈ దేవుడైన యెహోవా నీ రాబడంతటిలోను చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును అని దేవుడు ఈ దినవాగ్దానం ద్వారా ప్రతి ఒక్కరి జీవితాల గురించి, వారి యొక్క కుటుంబంలో ఆశీర్వాదాల కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, దేవుని ఎడల నమ్మకాన్ని కలిగి ఓర్పు సహనంతో నిలబడిన వారై ఉంటారో, దేవుడు వారు చేస్తున్నటువంటి ఆ యొక్క పనులన్నిటిలోనూ చేతి పనులన్నిటిలోనూ నిన్ను అభివృద్ధి చేస్తానని, నిన్ను ఫలింపచేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యథార్థంగా జీవిస్తారో, నీతిగా బ్రతుకుతారో, దేవుడు వారి జీవితాలలోనూ అద్భుతమైన మేలులతో నింపుతాడండి. అలాగే మన పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటే యోబు కూడా తన జీవితంలో తను చేస్తున్న పనులంతటిలోను రాబడంతటిలోను తన చేతి పనులన్నిటిలో కూడా దేవుడు యోబును గొప్పగాను ఆశీర్వదించాడు. చూశారు కదా, మరి అలాగే దేవుడు మన జీవితాలలో కూడా జరిగించేవాడు. కనుక నీతిగా యథార్థంగా జీవించినట్లయితే దేవుడు మన జీవితాల్లో కూడా మేలులతో నింపి సహాయం చేస్తాడు. కనుక దేవుడి వాగ్దానమును దీవించును గాక. ప్రార్థన. కృపాసక్తి సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన పాదమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. ఈ ఉదయకాల సమయంలో ప్రవ్వా, ఎందరైతే నాయన ఏ పనుల్లో చేస్తూ ఉన్నారో, బిజినెస్ చేస్తున్నారు, ఇటువంటి పనుల్లో నిమగ్నమైపోతూ ఎందుకు విశ్వాసం ఉంచిన వారై తమ యొక్క కష్టార్జితమును ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని ఫలభరితంగా మార్చండి. చేసినటువంటి ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క మనిషి ఎడల దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.